ఇప్పుడు మీరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఏంటి గెస్ట్ కదా. రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఏంది? నేను గెస్ట్నా? నీకింక చాలా ఇష్యాలు తెలవవులే. పెండ్లయ్యాక మెల్లగా అన్నీ చెప్తా. ఏడ నుంచి మనల్ని కదిపెట్టోళ్ళు ఎవ్వరూ లేరు. అంటే ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా ఏదో మిగిలిందనమాట. మెల్లగా లాగుదాం. సర్లే, చాలా టైం అయిపోయినది, పండుకో. అలాగే అంటే సిగరెట్ వాసన పసిగట్టేసిందా? ఏమ్మా, ఈరోజు సామ్రాణి కడ్డీలు వెలిగించుకోలేదా? వెలిగిస్తానంటే. ఎదవ సిగరెట్ వాసన. ఎవడో తాగి పొగిటి వదిలేస్తున్నాడు. సామ్రాణి కడ్డీలు వెలిగించుకోమ్మా. సరే ఆంటీ. టైలర్, నువ్వు డల్ అయితే నేను డల్ అయిపోతాను. ఇల్లంతా డల్ అయిపోతుంది. ఎప్పుడో ఒకలా ఉండదు, ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే సమయం నీడలా జ్ఞాపకం వదలదు, తోడుగా ఏ నిజం నడవదు, ఒంటిగా సాగటం తప్పదు, జరిగే పయనం నీతోనే మొదలైందా, నీతోనే ముగిసిందా. ఎప్పుడో ఒకలా ఉండదు, ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే సమయం. టైలర్ని ఈ మూడ్ నుంచి బయటపడేయడానికి ఈ డోస్ సరిపోదు. ఓ, ఇది కూడా సరిపోదా? సరే, ఇప్పుడు ఎలా మూడ్లో నుంచి బయటికి రావో నేను చూస్తాను. అంటే నువ్వు ఎంతకీ ఆ మూడ్లో నుంచి బయటికి రావట్లేదని. నీకు నచ్చలేదా? అయితే సారీ. Yes. ఏంటి
టైలర్కి సడన్గా నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, అది బయటికి రావడమా లో వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నారాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నారాజు ఈరోజు, కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు, ఆహ వస్తాడు, ఆహ ఏందయ్యా నువ్వు? ఎవరో అనుకుని జోడ్చుకుని చచ్చినాను కదయ్యా. గదేంది సామ్రాజ్యం? వస్తాడు నారాజు వస్తాడు నారాజు అని పాడి రాగానే గట్ల భయపడతావేందే? గిట్ల గబుక్కు నూడి పడితే భయమైదా ఏంది? వచ్చే ముందు జర చెప్పి రావచ్చు కదయ్యా. ఫోన్ చేసి రానికి ఆడేమన్నా ఫోన్లుంటే అయింది. అది సరే గాని నువ్వేందే ఇంత రాత్రి పూట నగలవి వేసుకొని జబర్దస్తి తయారైనావు? ఏంది కథ? అయ్యా నా సంగమోయ్, గట్లాంటవేంది? నన్ను అనుమానిస్తే కాండ్లు పోయి సస్తావురా. నీ మీద అనుమానం ఏంది? నీతోనే ఓడిపడతాడు. ఏందయ్యో ఎందు గొణుకుతుండవు? ఏంలే ఏంలే, సచ్చినాక కూడా దీంతో సచ్చినట్టు భయపడాల్సి వస్తుంది. ఏంలే, ఇంత రాత్రి పూట నగలు వేసుకుని యాడికి పోతున్నావా అని అడిగినా. ఈ టైంలో యాడికిపోతా ఏట్లోకి? చిన్నప్పటి నుంచి నగలకి మొహం వాచిపోయుండా. పోనీ నువ్వేమన్నా ఒక్క బడ్డాడమో కాసుల పేరో చేస్తావా అంటే ఏమి చేయించకుండానే పైకి పోయి సస్తా. నువ్వు ఎన్ని అడుగుతావనే నీ పోరు వాళ్ళక సచ్చి పైకి పోతుని. పగలేసుకుని తిరుగుదామంటే యాడ ఎవరు దిష్టి పడుద్దా అని ఇట్ట రాత్రి వేసుకుని ఊకే తిరుగుతూ ఉన్నా. గది సరే, గీ నగల్లో నేను గట్లా ఉన్నా సంగం? నీకేంది సామ్రాజ్యం? అప్సరస లెక్క మస్తుగున్నావు. అస్సలు నిన్నిట్ట చూస్తుంటే దీని తల్లి ఆ వెనక మేడల కనకమంది చూడు గదే గుర్తొస్తాంది. ఇంకా ఆ కనకాల్ని మర్చిపోలే నేను. ఎడిడు పోయిండు, మళ్ళా వస్తావులే, గప్పుడు చెప్తా. అరే, మెడిసిన్స్ అయిపోయినట్టున్నాయి.
ఇక్కడుందేంటి? ఏదో పాంప్లెట్ వేసి పేపర్లో పెట్టినట్టు. ఎవరు పెట్టారు? ఏముంది అందులో? శ్రావణి వచ్చినా దాని మొహం చూడడు. ఒకవేళ చూస్తే మా అక్కే కావాలి అనిపిస్తే అప్పుడేంటి పరిస్థితి? ఇది క్లబ్బులో డాన్సులు వేసే వాళ్ళు వేసుకునే డ్రెస్. రామాయణ పుస్తకాలు అమ్ముకునే ఈ సాంప్రదాయమైన పద్ధతి గల అమ్మాయికి ఈ పబ్బు బట్టలతో ఏం పని? తిను పైకి కనిపించేంత మంచిది కాదు మావయ్య గారు. తనకి లేని అలవాట్లు లేవు. ఈ ధరణిని ఇలాగే వదిలేస్తే ఎంగేజ్మెంట్ లోపల వాళ్ళ అక్క నన్ను తెచ్చి ఇంట్లో పెడుతుంది, లేదా నా బండారం బయట పెడుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా ఈ ఇంట్లో నాకు చోటు ఉండదు. ఈ ఇంటి మీద పగ తీర్చుకునే ఛాన్స్ ఉండదు. ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఎటు కదలకుండా మళ్ళీ నా విషయాల్లో కలగ చేసుకోకుండా గట్టిగా ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మధరణి, ఎస్, ఇది ఇప్పుడు కిందకు దిగుతుంది కదా. ఐడియా. ధరణి, అమ్మధరణి, ఏంటంటీ? నువ్వొచ్చావా? నేను ధరణిని పిలిచానమ్మా, తనొస్తుందిలే. ధరణినే కావాలా? వస్తుంది, కానీ మళ్ళీ లేవదు. రా రా దిగు. ఈ దెబ్బకి మంచం ఎక్కి మూల పడాలి.
మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకెవరైనా జారి పడితే మళ్ళీ ఇదే ప్లాన్ వర్కౌట్ చేయడం చాలా కష్టం. ముందుగా ఇది క్లీన్ చేయడం బెటర్. జారి పడితే నిశ్చితార్థం పెళ్లి రెండు ఆగిపోతాయి. నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది. దేవుడు 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 దేవుడు. అమ్మయ్యా. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? బాగానే ఉందమ్మా. ఏమైందమ్మా? ఏంటోరా, రాత్రి ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవటం ఇబ్బంది అయిందిరా. మీ నాన్నగారేమో లేరు. అందరినీ పిలిచాను, అందరూ నిద్రపోతున్నారేమో, ఎవ్వరూ రాలేదు. చివరికి ధరణియే వచ్చి టాబ్లెట్ ఇస్తే అప్పుడు సర్దుకుంది. సడన్ గా ఎందుకు అలా అయింది? ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు సారు. రాత్రి డాక్టర్కి ఫోన్ చేశాను, ఆయన చెప్పిన మందులే వాడుతున్నారు. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయిపోయింది. రాత్రి నేనే వచ్చి ఈ మందులు ఇచ్చుంటే మార్కులు కొట్టేసి ఉండేదాన్ని. అబ్బా, ఈవిడొస్తుందేంటి? ఈ ఇంట్లో నాకు సపోర్ట్గా ఉండేది ఈవిడే. కొంపదీసి ఈవిడ గాని జారి పడదు కదా.